ఇది తొలి దశ. నిదానంగా అది 100% చేస్తారు వాటిట్లలో. 2000 నోట్లు కూడా అంతే చేశారు కదా. మొదట్లో 2000 నోట్లని క్రమంగా ఏటీఎంలో పెట్టడం మానేసి తగ్గించుకుంటూ వచ్చి ఫస్ట్లో ఏం చేసేది, మనకు 10,000 కావాలంటే 5 2000 నోట్లు వచ్చాయి. గవర్నమెంట్ బ్యాంకుల్లో అయితే 4 2000 నోట్లు, ఒక 3 500 నోట్లు, ఒక 200 నోట్లు, ఒక 100 నోట్ వచ్చేది ఫస్ట్లో. ప్రభుత్వ బ్యాంకుల సిస్టమ్ అనమాట అది అప్పుడు నడిచింది. ఆ తర్వాత నిదానంగా 2000 నోటు పక్కకి వెళ్ళిపోయి ఓన్లీ 500 నోట్లే రావడం బిగినాయి. ఇప్పుడు ఒక 2000 తీసుకున్నాం అంటే 3 500 నోట్లు, 200 ఒక 100 వస్తుంది, లేదా 500 నోట్లు వస్తాయి. అట్లాంటి కాన్సెప్ట్ నిదానంగా ఇప్పటికే ప్రారంభమైంది. 500 నోట్లని తగ్గించడం ప్రారంభమైంది చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వం. నిదానంగా 500 నోట్లు, ఇదేమి నోట్ల రద్దు లాంటి హడావిడి చేస్తే చెడుతుంది కాబట్టి ఈ టైప్లో తగ్గిస్తున్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ సాధారణంగా గైడ్లైన్స్ ఇస్తే, ఈయనకి రిజర్వ్ బ్యాంకు వీటిట్లో ఆర్థిక శాఖలో వీటిట్లో ఈయన మంచి టీం ఉంది కాబట్టి వాళ్ళు ఏదో హింట్ ఇచ్చి ఉంటారు. అందుకని పదే ఆ మాట మాట్లాడుతున్నారు అనమాట. రేపొద్దున నేను చెప్పడం వల్లే చేశారంటారా ఒకవేళ జరిగితే? అంతే కదా. ఆల్రెడీ అంతా అయిపోయిన తర్వాత నా వాళ్ళనే ఇట్లా చేశానంటారు. ఇప్పుడు ఇదివరకు కూడా 2000 నోటు టైంకి ఉన్నది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రద్దు టైంకి. ఆ టైంకి వీళ్ళతో గొడవ పడి ఉన్నదా లేదు కదా, అప్పటికి కలిసి ఉన్నారు. అప్పుడు ఏమైంది,